ఇలా బాలకృష్ణ గారు బసవతారకం పెట్టి ఎంతమంది అంటే మాకు హీరోలకు శత్రువులు కాదు. నగేష్ ఒక్కటి ఇప్పుడు మనకు ఒక కాల్ వస్తుంది. సంతోష్ అని ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అభిమాని మనతో మాట్లాడదాం, మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సంతోష్, సంతోష్ మీకు నా మాట వినబడుతుందా అండి? మీకు వినిపిస్తుందండి. రైట్ సంతోష్, ఇప్పుడు మీరు నగేష్ గారిని ఏదైనా అడగదలుచుకుంటే సూటిగా అడగండి నగేష్. సంతోష్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీళ్ళు ఎవరు మొన్న 57 మంది అన్నదాన అక్కడ సూసైడ్ తో అక్కడ వెళ్ళి ధారణ చేసిన వాళ్ళ లేకుంటే ఎవరు? ఇప్పుడు నగేష్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసిరు అని ఏదైతే చేశారో A2 గా ఉన్న నగేష్, A1 గానేమో రెడ్డి శ్రీని ఉన్నారు, A2 గా నగేష్ గారు ఉన్నారు, A3 గానేమో నాగార్జున్ బైరి నాగరాజు ఉన్నారు, A4 గా ప్రకాష్. ఇప్పుడు A2 మన నగేష్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళకి సరే మీరు రియాక్ట్ అయ్యారు కరెక్టే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీ సాక్షిగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు అనలేదు. సో ఎవరైతే చనిపోయిన వాళ్ళ వ్యక్తి భర్త ఉన్నాడో తనకు 3:30కి అప్డేట్ వచ్చింది. సో మా హీరో గారికి మార్నింగ్ అప్డేట్ వచ్చింది. సో నేను చెప్పింది విన్న తర్వాత మీరు చెప్పండి, దానికి క్లారిఫై ఇస్తాను. లేకుంటే మీరు మధ్యలో మాట్లాడితే కొద్దిగా క్లారిఫికేషన్ ఉండదు. సూటిగా ఏదైతే ప్రశ్న ఉన్నదో మీరు నగేష్ గారిని అడగండి. అదే అడుగుతున్నాను. తను చెప్పాను మరి ఎవరైతే చనిపోయిన వాళ్ళ భర్త ఉన్నాడో తనైతే మీడియా ముందు అన్ని మీడియాలు మీరు చెక్ చేసుకోండి. నాకు నెక్స్ట్ డే నుంచే హీరో టీం మొత్తం అందుబాటులో ఉన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు. మరి మీరు ఎవరు అందుబాటులో ఉన్నారు ఎలా చెప్పారని మీరు సరే మీరు అదే రోజు దాడి చేయాలి కదా. ఒక లెవెల్ తర్వాత ఏ రోజైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ అదే రోజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? సంతోష్ గారు ఒక మాట, దాడి చేయలేదు సార్. మేము ప్లకార్డులతో ప్రదర్శించినాం. మేము దాడులు చేసే ఉద్దేశం ఉస్మానియా యూనివర్సిటీ కాదు సార్. ఒక్కొక్క మాట సార్ మీరు మాట్లాడారు, నేను మాట్లాడేవాడి ఏంటి సార్? ఏంటంటే నాకు అర్థం కాలే. మాల వేసుకున్న స్వామి మీరేనా? మాల వేసుకోలే, నేను మాల వేసుకోలే. ఓకే ఓకే, అదే మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చా దాడి? అయ్యప్ప దాంట్లో ఉందా అని నేను అడుగుతున్నాను సార్. మేము ఇప్పుడు ప్లకార్డులు పట్టుకొని అక్కడ సార్ అక్కడ ఉన్న ఇన్సిడెంట్ చూస్తే మీకు తెలుస్తుంది సార్. వీడియో కావాలంటే నా నెంబర్ తీసుకొని వాట్సాప్ పెడతాను నేను. అక్కడ ఉన్నాయి. మేము ఏమన్నామంటే మాకు అల్లు అర్జున్ అంటే వ్యక్తిగత పంచాయతీ లేదు సార్. మేము ఆయన అభిమానులుగానే చూసాం. మేము పరుగు సినిమా కానీ, జులై సినిమా కానీ చాలా సినిమాలు మేము చూసాం సార్. మేము పోయాం. మేము వ్యక్తిగతంగా తనకు తన ఫ్యాన్స్కి మేము వ్యక్తిగత శత్రువు కాదు. మీరు రిక్వెస్ట్గా మీరు మమ్మల్ని ఏదో యాంటీగా చేయకండి. మేము ఏమంటా ఉన్నామంటే సార్ ఒకటే మాట, రేవతి చనిపోయిన తర్వాత అన్ని డేస్ తర్వాత రియాక్ట్ కాలేదనే ఉద్దేశంతో 17వ తారీఖు నేను కాల్ చేశాను. బోనాల నగేష్ గా నేను OUJC నుంచి ఏ పార్టీలో కాకుండా నేను ఫోన్ చేసింది. మీరు అవసరమైతే రేవతి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, తనని అడగండి. 3:30కి కాల్ వచ్చిందా లేదా అని అడగండి. అదే విధంగా కేతిరెడ్డి జయేశ్వర్ రెడ్డి గారిని కూడా అడగండి. ఇంకోటి నేను పాయింట్ చెప్తాను సార్. నేను పాయింట్ చెప్తాను. ఇప్పుడు అది కాదు, అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పారు కదా. సరే మీరు ఇప్పుడైతే చేసి మంచి పని చేస్తారు కదా. నిన్న మెదక్ పర్యటనలో రేవంత్ రెడ్డి గారి బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ తో వాళ్ళు చనిపోయారంట. మరి అక్కడ ఎందుకు వెళ్ళలేరండి మీరు? ఎక్కడ మెదక్ రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీ కట్టినప్పుడు ఎవరో కరెంట్ షాక్ తో చనిపోయారన్నారు. మరి అక్కడికి వెళ్ళేందుకు వెళ్ళలే జేఏసీ వాళ్ళు? మీరు ప్రతిదానికి మాకు ఇంటిమేషన్ ఉంటే ఎక్కడికైనా వెళ్తాం సార్. మీరు ఇప్పుడు మాకు పెట్టండి, డెఫినెట్లీ ఐఎమ్ షూర్ రైట్ మేము వెళ్తాం ఖచ్చితంగా. మురళి విషయంలో వెళ్ళాము, మురళి ముద్రాజ్ విషయంలో మహారాష్ట్రలో చనిపోతే మేము వెళ్ళాం. మీరు పెట్టండి, మేము వెళ్తాం అంటున్నాం. 57 మంది ఫుడ్ పాయిజన్ తో చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళారా? వెళ్ళాం, మీరు చూసారా? మేము వెళ్ళింది మీకు పెట్టామా? మేము వెళ్ళాము. రాజపేట స్టూడెంట్ సార్ ఒక మాట వినండి. సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న రాజపేట స్టూడెంట్ని నేను వెళ్ళా, స్పందించా, టీవీ ఛానల్కి వెళ్ళాను, మాట్లాడాను. నా స్వయంగా నా రాజపేట స్కూల్లో చదివిన స్కూల్కి వెళ్ళాను. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అక్కడికి. మేము ప్లకార్డులు ప్రదర్శన చేస్తాం సార్. ప్లకార్డులతోటి ప్రదర్శన చేస్తాం. అక్కడ ఒక నిమిషం, మేము వచ్చి దాడి చేయాలంటే మాకు కానీ మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరం చట్టాన్ని గౌరవించాలి కాబట్టి, మా హీరో గౌరవించండి కాబట్టి అదే 500 కాల్స్ వస్తున్నాయి సార్. 500 కాల్స్ వస్తున్నాయి. మరి ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నాయి. 500 కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేసినట్టు? సంతోష్ గారు పాలకొల్లు నుంచి వస్తున్నాయి, భీమనాడు నుంచి వస్తున్నాయి, భీమవరం నుంచి వస్తున్నాయి. మరి ఎవరు చేయొచ్చు?
చెప్పింది వినండి, మీరు ముందు ఫస్ట్ చెప్పింది వినండి. చెప్పండి. మీరు దాడి ఉస్మానియా పేరు అంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు మంచి పాట ఉంది. ఇలా పేరు చెప్పుకొని ఎదుటి మీద దాడి చేసేవాళ్ళు ఉస్మానియా విద్యార్థులు ఇలా దాడి చేయరు. మీరు ఆ వీడియో అందరికి తెలిసి ఒక మాల అయ్యప్ప మాల వేసుకొని దాడి అయ్యప్ప మాలలో ఉందా అండి? ఒక ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడాలి, ఇలా పలగొట్టాలని ఏదైనా అయ్యప్ప మాలలో ఉందని చెప్పు. ఇప్పుడు వచ్చి నీకు క్షమాపణ చెప్తా నేను. ఉందా? ఏం చేశారు మీరు? తెలియదా? జనాలకు తెలియదా? నువ్వు నిజంగా నీ గుండె మీద చేసి పెట్టు, ఒక అయ్యప్ప మాలలో వేసి ఇలా ఓఏసీ పేరుతో వెళ్తారా అని చెప్పు. ఇప్పుడే క్షమాపణ చెప్తా నీకు. నీ గుండె మీద చేసి చెప్పు. విషయం ఏంటంటే ఇక్కడ ఈ అయ్యప్ప మాల వేశారా అయ్యప్ప మాల వేయలేదా అని కాదు. విషయం ఏంటంటే అక్కడ ఒక సమస్యను తీసుకెళ్లారు. ఆ సమస్య ఎప్పుడైతే ఉందో ఆ సమస్య పట్లనే మాట్లాడదాం. అంటే అక్కడ వేరే దగ్గర ఏదైతే దాడి జరిగిందో డైవర్ట్ చేస్తా ఉన్నాడు, అయ్యప్పకు డైవర్ట్ చేస్తా ఉన్నాడు. మిత్రమా సంతోష్, ఇప్పుడు అయ్యప్పతో డైవర్ట్ కాదన్నా, అక్కడ సంఘటన జరిగింది. అయ్యప్ప అయినా ప్రాణమే కాపాడతాడు. లేదు, ఒక్క నిమిషము. మీరు ఒక అయ్యప్ప మాల ఎంత నిష్టగా ఉంటారో మీరు తప్పుడు దారి. మిత్రమా ఇక్కడ అయ్యప్ప స్వామి మాల ఇవ్వలేదు అతను. కాకపోతే ఏంటంటే ఈజ్ ఓయూ జేఏసీకి సంబంధించిన జాకు నాయకుడు. ఇక్కడికి వెళ్ళింది కేవలం ప్లే కార్డ్స్ పెట్టిన తర్వాత. మిత్రమా సంతోష్ ప్లీజ్ లిసన్ టు మీ ఏ మినిట్. ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతం అతను వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఏంటంటే ప్లే కార్డ్స్ వేసుకున్న తర్వాత. అప్పటిదాకా ఎప్పుడైతే కేవలం 25 లక్షలు ప్రకటించిన తర్వాత కేవలం 10 లక్షలు ఇవ్వడంతోనే అక్కడికి ఆ హాస్పిటల్లో కూడా దర్దాపులలో కూడా ఎవరు రాలేదు. దాన్ని చెప్పండి కానీ టు ద టాపిక్ మాట్లాడండి. అదే వీడియో హీరో గారు 25 లక్షలు ప్రకటించి నెక్స్ట్ ఏమున్నా ఆదుకుంటారని చెప్పి, సో హీరో గారు ఒక ట్రస్ట్ ఏంది ఎవరైతే చనిపోయిందో ఆ బాబు సార్ ఒక మాట లాజిక్ ఒక మాట చెప్తాను, చెప్తున్నా మీకు క్లారిటీ ఇస్తున్నానండి, మీరు వినకపోతే. అయితే 25 నుంచి తను ఏమన్నాడు వీడియోలో, ఏదైనా ఆదుకున్న టీమ్ అంతా వెళ్తుంది కదా, టీమ్ అంతా వెళ్ళి ఆదుకున్నారు కదా. సుకుమార్ గారు ఇంత అమౌంట్, మైత్రి వాళ్ళు ఇంత అమౌంట్ కలిపి ఒక 2-3 crores అని వాళ్ళు ఎక్స్టెండ్ ఎంత వస్తుంది అనుకుని చేద్దాం అనుకున్నా. లేకపోతే ఇక్కడ ప్రెస్ మీట్ మీడియా పెట్టమని రావడం ఏంటి? మీరు జరిగిన సంఘటన ఎవరు వెళ్ళలేదండి, ఎవ్వరు వెళ్ళలేదు అక్కడ. ఎప్పుడైతే అక్కడ చనిపోయిన తర్వాత కూడా ఏసీపీ గారు స్వయంగా, డీసీపీ గారు స్వయంగా పోలీస్ స్టేషన్లో ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో, నేను పోయి అక్కడ చెప్పినప్పటికును అతను ఇంకా కొంచెం సేపు ఉన్నది తర్వాత అంటే మనం చాలా క్లియర్గా ఒకటి సంతోష్ గారు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక్క నిమిషం అండి సంతోష్ గారు, మిత్రమా ఒక్క నిమిషం చెప్తానండి. చెప్తాను ఎందుకు వెళ్ళానంటే, హీరో అక్కడ ఎవరైతే చనిపోయిన బాధితురాల్లో భర్త ఉన్నాడో అతను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినప్పుడు ఒక మాట సంతోషాన్ని ఒక మాట నేను అడుగుతున్నా. డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ రేవతి స్పృహ తప్పిపోయింది, మీరు వెళ్ళండి సార్, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని చెప్పినాక కూడా ఇగో ఇది సీన్ బాగుంటది 10 నిమిషాలు ఆగవన్న దాన్ని మీరు వేకిపిస్తున్నా. అది ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి మేడం. మనకు సమాచారం కాల్స్ వస్తున్నాయో వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిసిఆర్ ఇప్పుడు హీరో గారు చెప్పినట్టు నేను అదే చెప్తున్నాను, మా హీరోకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ సంఘటన తప్పులాగా జరుగుతుందంటే మా హీరోనే సినిమా లాస్ట్ ఒక చెప్తారు కానీ ఎవరు చెప్పలేదు. ఇంకొక విషయం సంతోషాన్ని ఏమంటున్నా అంటే, మా హీరో అంటుండే, మీ హీరో కాదు, వాడిని ఇండియన్ ఐకాన్ స్టార్ అందరి హీరో. ఎందుకు ముద్ర వేసుకుంటున్నారు అంటే మీరే చూడాలి. అదే కొన్ని సీనియర్ ప్రముఖులు ఏమంటున్నారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సంతోష్ గారు, మిత్రమా, ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారిని చూసాం. ఒక ఆదర్శవంతమైన ఒక పాత్రలు నిర్వహించిన తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఒక దశలో అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడన్న దశలో వెళ్ళిపోయారు. చిరంజీవి గారిని చూసాం, ఎంత బ్రహ్మాండమైన పాత్రలు ఆయన చేస్తున్న ప్రజాసేవలను కూడా చూస్తున్నాం. అదే సమయంలో మనం ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మంచిగా పేరు సంపాదించిన తర్వాత ఈరోజు వచ్చారు. అల్లు అర్జున్ కూడా ఒక దర్శనం మంచిగా చేశాడు అనుకుందాం. కాకపోతే ఆనాడు ఏదైతే ఉన్నదో ఏసీబీ డీసీబీ చెప్పిన తర్వాత కూడా తక్షణమే వచ్చేసి ఒక్కసారి అక్కడ ఆమెను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంత రచ్చ కాకపోదు కదా. ఒక అమ్మాయి చనిపోయింది కదా, అప్పుడే బయటకు వస్తుంది. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీస్ హ్యాస్ గివెన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ దట్ డోంట్ కమ్ టు ద సినిమా థియేటర్ బికాస్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడెడ్ దేర్ అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ టైమ్ టు కమ్ టు దేర్ అని చెప్పారు. అయినప్పటికీ తను వెళ్ళారు. అదిగా సార్, ఇప్పుడు మీరు అల్లర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పక్కన ఉన్నారు కదా, ప్రెస్ మీట్ విన్నారు సార్ నేను విన్నాను. కాకపోతే ఒక మినిస్టర్ సార్ నేను సార్
ఫోర్ సైజ్ టీవీ లేవనెత్తిన అంశాలను మీరు గుర్తిస్తున్నాను. ఫస్ట్ ఫోర్ సైజ్ టీవీ ఈ అంశాన్ని లేవనెత్తింది. దాని తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అసెంబ్లీలో. అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రస్తావన తీసుకురావాలా, అది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అదేనండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే బాధితురాలు ఉన్న వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో మరి ఆయన ఎలా మాట్లాడుతున్నారు? టీం నుంచి వస్తున్నారు, ప్రతిదీ మాట్లాడుతున్నారు. సంతోష్ మిత్రమా, ఒక విషయం ఏంటంటే ఆ సబ్జెక్ట్ అంతా అయిపోయింది, ఓ జ్యుడిషియల్ సెక్షన్ వెళ్ళిపోయింది, వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు వారికి సంబంధించిన వాళ్ళకు బెయిల్ వచ్చేసింది, వాళ్ళ ఇప్పుడు పరిధిలో ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ ఈరోజు బెదిరింపు కాల్స్ ఏంటండి, ఒక 500 బెదిరింపు కాల్స్. వాళ్ళు ఎక్కడ పోయినా, వాళ్ళు కేవలం టాయిలెట్ రెస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా ఇక్కడ వాళ్ళకు అక్కడ కూడా నిమ్మలింగా రెస్ట్ రూమ్లో కూర్చోడానికి కూడా వీళ్ళకుండా కాల్స్ చేయడం ఎంతవరకు సమంజసం అండి? లేదు ఇప్పుడు ఒకటి